తొలి రోజున జపాన్ లో భూకంపం గడగడలాడించింది. జపాన్ లోని నార్త్ సెంట్రల్ ప్రాంతంలో సోమవారం నాడు 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇక ఈ ఘటనలో ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కాగా తాజా భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా, నైగటా, టయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే ఇషికావాలోని వజీమా నగరంలో 1 మీటర్ ఎత్తున అలలు తీరాన్ని తాకింది. ఇక నైగటా రాష్ట్రంలోని కషిజావాకి నగరంలో 40 సెంటీమీటర్ల ఎత్తుతో అలలు తీరం వైపు దూసుకొచ్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. అక్కడి సమయం ప్రకారం సాయంత్రం 4:35 ప్రాంతంలో 80 సెంటీమీటర్ల ఎత్తున అలలు టయోమా రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఢీకొట్టినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. యమగట, హ్యోగో ప్రాంతాల వైపు అలలు దూసుకువెళ్లినట్లుగా వివరించింది. భూకంపం సునామీ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న హోకరికి ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్నది చెక్ చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. భూకంపం సునామీ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న హుకోరికి ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఏదైనా సమస్యలు ఉన్నాయన్నది చెక్ చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, జపాన్ లో వచ్చిన భూకంపానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జపాన్ లో కొద్దిసేపటి క్రితం భారీ జపాన్ తీర ప్రాంతం ఏదైతే ఉందో దాంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేయడం జరిగింది. ఈ సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తున ఎగిసిపడటంతో పాటు ఇక్కడ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.6గా ఉన్నట్టుగా అక్కడ జపాన్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీంతో షికకావా, నిగాటా, టొమాయా ఈ మొత్తం తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలంగా మారుతున్నాయి. దీంతో ఎంతమంది అంటే ఈ ప్రభావంతో ఎంతమంది మనుషులు ఉంటారు అనేది అయితే ఇంకా అధికారిక లెక్కల ప్రకారం చెప్పకపోయినా సరే ఈ భూకంప తీవ్రత అంటే సునామీ ద్వారా సముద్రంలో భూకంపం రావటం, దాని ద్వారా అలలు ఎగిసిపడటం, ఇదంతా సునామీ అలజడితో ఈ మొత్తం కూడా ఈ నోటా, ఇషికోవా, ఈ జపాన్ ఈ మొత్తం నదుల్లో అలలు కూడా ఈ మొత్తం ప్రవాహానికి ఈ వ్యతిరేక దిశల్లోనే ప్రవహిస్తున్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దీని ప్రభావం అంటే ఇప్పటికే కూడా మనకి విడుదలవుతున్న ఈ భూకంప దృశ్యాలు చూస్తే మొత్తం కూడా ఒక భయానకంగా అందరూ కూడా పరుగులు తీయటము, అంతా కూడా ఈ స్టోర్స్ లో ఎక్కడికక్కడ కూడా భూకంపం వచ్చి ఈ వస్తువులన్నీ కూడా చల్లాచెదరుగా పడిపోయిన వీడియోలు అయితే ఇప్పటికే కూడా వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఒక ఎంత ఆస్తి నష్టం ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది అనేది అయితే ఇప్పుడే వెంటనే చెప్పకపోయినా ఇది కూడా పూర్తి స్థాయిలోనే ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే కేకే కొన్ని రాష్ట్రాలు కూడా జపాన్ లో సంబంధించిన కొన్ని రాష్ట్రాలు కూడా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా అయితే తెలుస్తుంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎప్పటికప్పుడు జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికల్ని జారీ చేస్తూ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి, ఇళ్ళని వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలనేది కోరటం జరుగుతుంది. అయితే హఠాత్తుగా ఈ మొత్తం అంటే సునామీ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ మొత్తం 7 భూకంప తీవ్రత కూడా 7.6గా ఉండటం, అతి పెద్దగా ఉండటంతో భవనాలు కుప్పకూడటం, వీటన్నిటితో కూడా ప్రాణ నష్టంగా ఎక్కువగా ఉంటుందని అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా కూడా హొక్కురి
హోకురికు అణు విద్యుత్ ప్లాంట్ కి మొత్తం కూడా ఆ సమీపంలోనే ఈ భూకంపం రావడంతో ఈ అణు విద్యుత్ ప్లాంట్ కి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇంతకు ముందు కూడా 2011 మార్చి 11న కూడా ఈ జపాన్ లో మొత్తం కూడా తీవ్ర భూకంపం అంటే 9 పాయింట్ల రిక్టర్ స్కేల్ పై 9 పాయింట్లుగా ఉండే భూకంపం వచ్చింది. అదే అంతకు ముందు అత్యధికమైన శక్తివంతమైన భూకంపంగా జపాన్ లో నమోదైంది. ఇప్పుడు 7.6 రావటం అనేది కూడా ఇప్పుడు పెద్ద భూకంపంగానే చెప్తున్నారు. అప్పటి విపత్తులో అయితే ఏకంగా 18,000 మంది మరణించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ తీవ్రంగా వచ్చిన భూకంపంలో ఎంతమంది చనిపోతారు, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో జపాన్ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కేకే. మొత్తంగా అయితే జపాన్లో అయితే భూకంపం సంభవించింది నిన్న. మొత్తంగా నగైటా రాష్ట్రంలోని కషిజావాకి నగరంలో 40 సెంటీమీటర్ల ఎత్తులో అలలు కూడా తీరం వైపు సునామీ అలలు కూడా తీరం వైపు దూసుకొస్తున్నట్లయితే అక్కడ మీడియా కూడా పేర్కొనడం జరిగింది. అక్కడి సమయం ప్రకారం సాయంత్రం 4:35 ప్రాంతంలో 80 సెంటీమీటర్ల ఎత్తున అలలైతే వచ్చాయి. టొయోమా రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఢీకొట్టినట్లుగా అక్కడ స్థానిక మీడియా అయితే వెల్లడించింది. యమగట హ్యోగా ప్రాంతాల వైపు కూడా అలలు దూసుకువెళ్తున్నట్లుగైతే వివరించడం జరిగింది. మొత్తంగా అయితే జపాన్లో రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.4గా నమోదైనట్లుగా తెలుస్తోంది. కొత్త సంవత్సరం రోజు జపాన్లో అయితే భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇషికావా, నైగటా, టొయోమా రాష్ట్రాలకైతే సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలైతే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.